ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. విశ్వాసుల కర్తవ్యము ఫలించుట అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్య జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 16 వచన భాగాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నట్లు ఈ వాక్య భాగాలు ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 16 వరకు ఈ వచన భాగాలు మనం చదువుతూ ఉంటే, ఇక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చెయ్యలేరు అని మాట్లాడుతూ 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని అని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేనికి అంటే, యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ క్రైస్తవ జీవితం, పర్యవసానం మరియు దేవునితో గల సంబంధాన్ని ఈ క్రింది విధంగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. మొదటిది, విశ్వాసుల కర్తవ్యం ఏమిటంటే ఫలించుట. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మీరు విస్తారమైన ఫలమును కనుగొనగా నా తండ్రి మహిమ పొందును, అప్పుడు మీరు నా శిష్యులై యుందురు. దేవుని మహిమ కోసం జీవించుట క్రైస్తవుని యొక్క ప్రధాన లక్ష్యం. దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించి మంచి పనులు చేయడం ద్వారా దేవుని మహిమపరచగలం. రెండవది, దేవుని ప్రేమలో నిలిచిపోవుట. దీని కొరకు తీసుకోబడిన వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు. తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని, నా ప్రేమలో నిలిచియుండుడి. నిజంగా క్రీస్తు ప్రేమను స్వీకరించేవారు ఆయన సెలవును అనుసరించడం ద్వారా ఆయన ప్రేమలో నిలుస్తారు. దేవుని ప్రేమ అనుభవించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. 1 యోహాను 5:3 ప్రకారం. మూడవది, ఆనందపూరితమైన జీవితం గడపాలి. 11వ వచనం ప్రకారం, నేను ఈ సంగతులను మీతో చెప్పుటకు కారణము ఏమనగా, నా ఆనందము మీలో ఉండునట్లు మీ ఆనందము పరిపూర్ణమగునట్లు. యేసును అనుసరించడం ద్వారా స్థిరమైన ఆనందాన్ని పొందగలం. ఈ ఆనందం ప్రపంచానికి లేని శాశ్వతమైన ఆనందం. ఫిలిప్పీ 4:4లో ఈ మాటలు ఉన్నాయి. నాలుగవది, పరిపూర్ణమైన ప్రేమ. నిజంగా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నదే దేవుని ఆజ్ఞ. మనం అలా ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా ప్రేమించాలి. యేసు తన ప్రేమకు ఆయన త్యాగబుద్ధి ద్వారా చూపించాడు. నిజమైన ప్రేమ స్వార్థరహితమైనది, త్యాగాన్ని కోరుకుంటుంది. ఐదవది, మిత్ర సంబంధమైన దేవుడు. దీని కొరకు తీసుకోబడిన వాక్య భాగం 14వ వచనం 15వ వచనం, మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల మీరు నా మిత్రులయ్యుందురు. క్రీస్తు తన శిష్యులను సేవకులుగా కాకుండా మిత్రులుగా పిలిచారు. మిత్రుడిగా దేవుడు మనకు తన సంకల్పాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసు 3:7 ప్రకారం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దామా? దేవుని ఎంపిక కృపకోలము మనము ఇవ్వబడ్డాం. మీరు నన్ను ఎంచుకొనలేదు, నేను మిమ్మల్ని ఎంచుకొని మీకు వెళ్లి ఫలము కనుగొని మీ ఫలము నిలిచి ఉండినట్లు నియమించితిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవునికి వెతికి చేరుకున్నవారు కాదు, దేవుడే మనల్ని తన కోసం ఎంపిక చేసుకున్నాడు.
అతడు మనల్ని పరిపక్వతకు, అభిషేకానికి, విశ్వాస ఫలితాలకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మహిమ కోసం ఫలించాలి. మనం క్రీస్తు ప్రేమలో నిలిచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. మనం నిజమైన ఆనందం యేసులోనే ఉందని తెలుసుకోవాలి. మనం మిత్రుడిగా క్రీస్తు మనల్ని తన పని కోసం ఎంపిక చేసుకున్నాడని గ్రహిద్దాం. ప్రభువు మనల్ని ప్రత్యేకంగా ఎంపిక చేశాడు. ఆయన పిలుపుని గ్రహించి ఫలవంతమైన జీవితం గడపాలని మనం ప్రయత్నిద్దాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచి ఆయన మహిమకు మనము స్తుతులు చెల్లిద్దాం. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో స్తుతులు చెల్లించే వారిగా యేసుకే మనకు దిక్కుగా, యేసు మహిమ కోసం, ఆయన ప్రేమ కోసం ఆయన ఆజ్ఞలను పాటించుదాం. క్రైస్తవులుగా ఒకరిని ఒకరు ప్రేమిద్దాం. క్రీస్తు విశ్వాసులుగా, సేవకులుగా కాకుండా మిత్రులుగా పిలుద్దాం. చివరిగా దేవుడు మన ఫలము నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మహిమకు, ప్రేమతో నిండిన జీవితానికి, విశ్వాస పరిపక్వతకు మనం నిలబడదాం. ప్రభుతో సహనం కలిసి ఆయన అనుసరించి పరిపూర్ణమైన ఫలితాలు ఆలిద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-850-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.